మన ఆలోచనలు, మన జీవితాలు, మన స్వాతంత్ర్యం ఇవన్నీ ఆ 20% దుర్మార్గమైన వారి చేతుల్లో బంధింపబడ్డాయి. మనల్ని అణచివేసే వ్యవస్థ ఒక పద్మవ్యూహంలా మన సమాజంలో లోతుగా పాతుకుపోయింది. ఈ రోజు ఈ అణచివేత ఎలా జరుగుతుందో దాని వెనుక ఉన్న వాస్తవాలను స్పష్టంగా వివరిస్తాను. అలాగే మన అమ్మానాన్నల జీవితాలు, వారి రోజువారీ పోరాటాలు, వారి ఆలోచనలు ఎలా బంధింపబడ్డాయో కూడా చర్చిద్దాం. మనల్ని అణచివేసే వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఈ 20% మంది రాజకీయ నాయకులు, అవినీతి పరులు, సమాజాన్ని విభజించేవారు మనల్ని అణచివేయడానికి దుర్మార్గమైన వ్యవస్థను నడుపుతున్నారు. ఈ వ్యవస్థలో 3 ప్రధాన ఆయుధాలు ఉన్నాయి. చదువును దూరం చేయడం. చదువు అనేది మన ఆలోచనలకు రెక్కలు ఇచ్చే సాధనం. కానీ ఈ 20% మంది మనకు నాణ్యమైన చదువును అందుబాటులో ఉంచకుండా చేశారు. ఎలా? ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేవు, ఉపాధ్యాయుల కొరత ఉంది, మరియు చదువుకు ఖర్చు భారమవుతోంది. ప్రైవేటు విద్య సామాన్యుడికి అందనంత ఖరీదైనది. పరిణామం, మన తాతలు, నాన్నలు చదువుకోలేకపోయారు. ఇప్పుడు మనకు చదువు అందుబాటులో ఉన్నా అది ఉద్యోగాలకు లింకు కావడం లేదు. ఎందుకు? ఎందుకంటే చదువుకున్న మనసు ప్రశ్నిస్తుంది, ఆలోచిస్తుంది, వారి అధికారాన్ని సవాలు చేస్తుంది. ఈ భయం వల్ల వారు మనకు నాణ్యమైన చదువును దూరం చేస్తున్నారు. ఆర్థిక అస్థిరత్వం. మన అమ్మానాన్నలు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తారు. కానీ వారి జీవితం రేపటి రోజు ఏమవుతుందో అనే భయంతో నడుస్తోంది. ఎలా? ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ప్రైవేటు ఉద్యోగాలు తాత్కాలికమైనవి. తక్కువ జీతంతో భద్రత లేని అప్పులు, ఫైనాన్సులు, బిడ్డల పెళ్లిళ్లు, పండుగలు, చుట్టాల సమస్యలు ఇవన్నీ వారిని ఆర్థిక ఊబిలో చిక్కుకుపోయేలా చేస్తాయి. పరిణామం, ఈ ఒత్తిడిలో వారికి సమాజం గురించి, దేశం గురించి, హక్కుల గురించి ఆలోచించే తీరిక ఉండదు. ఈ అస్థిరత్వం ఉద్దేశపూర్వకంగా సృష్టించబడింది. ఎందుకంటే స్థిరత్వం లేని మనసు ఎప్పటికీ ప్రశ్నించదు, ఎదిరించదు. విభజన రాజకీయాలు, మతం, కులం, ప్రాంతం, ఆర్థిక స్థితి ఇవన్నీ ఆ 20% మంది మనల్ని విడదీయడానికి ఉపయోగించే ఆయుధాలు. ఎలా? సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, విద్వేష ప్రచారం, విభజన రాజకీయాలు ఇవన్నీ మన ఆలోచనలను మభ్యపెట్టి మనల్ని ఒకరిపై ఒకరు పోరాడేలా చేస్తాయి. ఒక కులం మరొక కులంతో, ఒక మతం మరొక మతంతో, ఒక ప్రాంతం మరొక ప్రాంతంతో గొడవ పడుతూ ఉంటుంది. పరిణామం, ఈ అసమైక్యత వల్ల మనం ఐక్యంగా లేము. మన శక్తి విడిపోతుంది, మన గొంతు బలహీనమైపోతుంది. ఫలితంగా ఆ 20% మంది అధికారం మరింత బలపడుతుంది. అమ్మానాన్నల జీవితం ఒక బంధనం. మన అమ్మానాన్నల జీవితం ఒక యంత్రం లాంటిది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు వారు ఆలోచించేది ఈ అప్పులు ఎలా తీర్చాలి, బిడ్డల పెళ్లికి డబ్బు ఎలా, పండుగలు, చుట్టాల సమస్యలు ఎలా సాల్వ్ చేయాలి, రేపు ఏం జరుగుతుందో, జీవితం ఎటుపోతుందో. ఈ ఆలోచనలు వారి మనసులో ఆక్రమించి వారి శక్తిని, సమయాన్ని హరించేస్తాయి. ఈ రోజువారీ ఒత్తిడిలో వారికి సమాజం గురించి, దేశం గురించి, హక్కుల గురించి ఆలోచించే సమయం కూడా ఉండదు. ఈ ఒత్తిడి, ఈ అస్థిరత్వం వారిని మానసికంగా బలహీనపరుస్తుంది. మానసిక బంధనం. మన అమ్మానాన్నలు అప్పుల భారం, సామాజిక ఒత్తిడి, చుట్టాల అంచనాలతో కుంగిపోతున్నారు. ఈ మానసిక ఒత్తిడి వల్ల వారు తమ హక్కుల కోసం గొంతెత్తలేరు, సమాజంలోని అసమానతలను ప్రశ్నించలేరు. వారి ఆలోచనలు కేవలం రోజువారీ సమస్యల చుట్టూ తిరుగుతాయి. అప్పు ఎలా తీర్చాలి, బిడ్డ పెళ్లి ఎలా చేయాలి, చుట్టాలకు ఏం చెప్పాలి, ఇలాంటి ఆలోచనలు వారి మనస్సును ఆక్రమిస్తాయి. ఈ బంధనం వారిని స్వతంత్రంగా ఆలోచించకుండా, పోరాడకుండా ఉంచుతుంది. ఈ విషవృత్తం నుండి బయటపడే మార్గాలు, ఈ అణచివేత నుండి, ఈ ఆర్థిక మానసిక బానిసత్వం నుండి బయటపడాలంటే మనం స్వతంత్రంగా ఆలోచించాలి, ఐక్యంగా పోరాడాలి. ఇందుకు కొన్ని స్పష్టమైన మార్గాలు. చదువు మన ఆయుధం. నాణ్యమైన చదువు మన బిడ్డలకు అందించండి. ఉచిత ఆన్లైన్ కోర్సులు, స్కాలర్షిప్లు వినియోగించుకోండి. టెక్నికల్ స్కిల్స్, ప్రోగ్రామింగ్, డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలైసిస్ నేర్చుకోండి. ఇవి ఉద్యోగ అవకాశాలను పెంచుతాయి. చదువు మన ఆలోచనలను స్వతంత్రం చేస్తుంది, అధికారాన్ని ప్రశ్నించే శక్తిని ఇస్తుంది. ఆర్థిక స్వాతంత్రం. అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఆర్థిక ప్రణాళిక నేర్చుకోండి. చిన్న చిన్న పొదుపు స్కీమ్లు, సహకార సంఘాల ద్వారా ఆర్థిక భద్రతను పెంచుకోండి. స్వయం ఉపాధి అవకాశాలు, చిన్న వ్యాపారాలు, ఫ్రీలాన్సింగ్ వెతకండి. ఫైనాన్స్ సంస్థల దోపిడీకి గురి కాకుండా జాగ్రత్త వహించండి. ఆర్థిక స్థిరత్వం వస్తే మన ఆలోచనలు స్వేచ్ఛగా ఉంటాయి. మనం సమాజం గురించి ఆలోచించగలం. కుల, మత, ఆర్థిక భేదాలను వీడాలి. సమాజంలో ఐక్యతను పెంచండి. స్థానిక కమ్యూనిటీలో చర్చలు, చదువు కార్యక్రమాలు, సోషల్ మీడియాను సరైన రీతిలో ఉపయోగించండి. ఫేక్ న్యూస్ కు దూరంగా ఉండండి. నిజమైన సమాచారాన్ని పంచుకోండి. యువతను చైతన్యం చేసే వీడియోలు, ఆర్టికల్స్, కమ్యూనిటీ గ్రూపులు సృష్టించండి. మానసిక బలం. మన అమ్మానాన్నలకు, యువతకు మానసిక బలాన్ని ఇవ్వడం ముఖ్యం. కౌన్సిలింగ్, స్ఫూర్తిదాయక చర్చలు, యోగా, మెడిటేషన్ వంటివి ప్రోత్సహించండి. సమాజంలోని సమస్యల గురించి చైతన్యం కలిగించే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. మనసు బలంగా ఉంటే ఒత్తిడిని తట్టుకోగలం, స్వతంత్రంగా ఆలోచించగలం. ఈ 20% మంది సృష్టించిన ఉచ్చును ఛేదిద్దాం. మన అమ్మా నాన్నల జీవితాలను మార్చేద్దాం.
మన బిడ్డలకు నిజమైన స్వాతంత్రం ఇద్దాం. చదువు, ఐక్యత, స్వతంత్ర ఆలోచన ఇవే మన ఆయుధాలు. ఈ దేశం మనది, మన హక్కులు మనవి. ఈ పోరాటంలో నాతో చేరండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కలిసి స్వతంత్ర భారతం నిర్మిద్దాం. జై భీమ్.